అఖిలమ్మ, కట్టెలు కూడా తగ్గిపోతున్నాయి. ఆరు బయట చలి, పైగా దోమలు. రాత్రంతా ఇలాగే ఉంటే హాస్పిటల్లో పడతామేమో. నువ్వు అంటే హోటల్లో నీకో పెద్ద డీలక్స్ రూము, మా ఇద్దరికి ఏదో సాదాసీదా మామూలు రూమ్ వేసుకుంటాం. బావుగారు, ఇంత ఊరు, ఇంత ఇల్లు, ఇంత గొప్ప అనిపించుకుని సీపుగా హోటల్కెళ్ళుంటే నా ఇమేజ్ డ్యామేజ్ అయిపోదు. నాకే డీలక్స్ రూము వద్దు. నా రూమ్లో నేను పడి చేస్తా. కావాలంటే మీరెళ్ళండి హోటల్కి. అయితే ఓ పని చేద్దాం అఖిలమ్మ. నువ్వు నీ గదిలోకెళ్ళు, నేను ఈ మైదానం గాడు నిప్పులు తీసుకొచ్చి దాంట్లో సాంబ్రాణి వేసి నీ గదిలో పొగ పెడతాం. దోమలన్నీ పోతాయి. తర్వాత మేము హోటల్కి పోయి ఏదో సాదా సీదా రూమ్లో మా తెప్పలో మేము పడతాం. ఎలాగోలా తగలడండి. రే మైదానం, నేను నిప్పులు రెడీ చేస్తాను. నువ్వు కిచెన్లోకి వెళ్ళి సాంబ్రాణి పొడి పట్రా. అఖిలమ్మకి పొగ పెట్టేసి మనం ఎంచక్క హోటల్కి చెక్కేసి చుక్కా ముక్క వేసేసి ఇగో ఈ నైట్ అంతా హ్యాపీగా ఉందాం. లేదు, నేను రాను. నేను మ్యాగీ కాపలా కాయాలి. రైట్, నేను చెప్పింది చేయరా. అలాగే మా అయ్యా. సాంబ్రాణి ఏ బాక్స్లో ఉందప్పా? ఇదే. కొద్దిగా ఉందే. రాత్రంతా ఈ దోవలతో సావాసం చేయాలంటే ఇది సరిపోతే. స్టోర్ రూమ్ కదా. వీళ్ళు దోమల నుంచి తప్పించుకోవడానికి సాంబ్రాణి ధూపం వేస్తున్నారన్నమాట. వీళ్ళ పని చెప్తా. ఇది చాలదు, ఇంకోటేద్దాం. రాత్రి దోమలతో సావాసం చేయాలంటే మినిమం ఇంత కావాలమ్మా. మాయా, అరే భద్రంగా వస్తున్నాను మాయా.